అంటే దేవుడు అంటేనే నమ్మకం లేకుండా ఉన్న మిమ్మల్ని ఈ మార్గంలోకి ఎలా నాకు బాగా తిప్పింది ఒక భగవద్గీతని. మిగతావన్నీ నేను తర్వాత చదివాను, ఎందుకంటే వేదం అంటే నాకు అంత ఇది లేదు కాబట్టి ఫస్ట్ భగవద్గీత అనేది ఫండమెంటల్ నాకు. ఎందుకంటే ఒక కృష్ణుడు అంటే నాకు ఒక భక్తి ఉంది. సో ఆ కృష్ణుడు రాసిన భగవద్గీత మీద కూడా భాషణ చేసినాడు శంకరాచార్య. శంకరాచార్య చేసినాడు, రామానుజాచార్య చేసినాడు, మధ్వాచార్య చేసినాడు. కాబట్టి ఆ భగవద్గీత అంటే నాకు ఇప్పటికీ చాలా ఇష్టం. అంటే మిమ్మల్ని ఆ మార్గంలో తీసుకెళ్లే క్రమంలో మీకు గురువుగా ఎవరు? నాకు ఒక గురువు అంటే చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి, కంచిపేట వాకింగ్ లాడ్ అంటారు. 1981-82లో కర్నూలులో చాతుర్మాస దీక్షకు వచ్చాడు అతను. 4 నెలలు ఉంటానంటే నేను ఒక వారం 10 రోజులు డైలీ వెళ్ళేవాడిని. డైలీ వెళ్తుంటే మాకు కొంచెం చనువు ఏర్పడింది, మాట్లాడేవాడు. వాళ్ళు శిష్యులు వాళ్ళకు కొంచెం జలసిగా ఫీల్ అయినారు. నన్ను పిలిచి నువ్వు రేపటి నుంచి రావద్దు అన్నారు. సర్లే 2-3 రోజులు వెళ్ళలేదు. అతను అన్నాడు, ఆ పిల్లోడు వచ్చేవాడు కదా, ఒక పిల్లోడు అతను రావడం లేదు, మీరు ఏమైనా వద్దన్నారా? వాళ్ళు ఏం పలుకులేదు, రేపు తీసుకురండి అని. అప్పుడు మాకు ల్యాండ్ ఫోన్లు లేవు, ఏం లేవు, మామూలు ఫోనే లేదు అసలు. వాళ్ళు ఎట్లా కష్టపడి తీసుకొని వచ్చి ఇట్లా పిలుస్తున్నారు స్వామి, పొరపాటున మా పేరు చెప్పొద్దు, మాకు ఉద్యోగాలు అవుతాయి అంటే సర్దే వచ్చిన నమస్కారం పెట్టినా. ఏం వీళ్ళు రావద్దన్నారా అని ఏం చెప్పలేదు. వచ్చిపో నేను డౌట్స్ అడిగితే క్లారిటీ ఇచ్చేవాడు, డౌట్స్ అడిగితే క్లారిటీ ఇచ్చేవాడు అతను. ఎందుకంటే సైంటిఫిక్ వేలో పోతాడు అతను, ఏది చెప్పినా కూడా ఒక సైంటిఫిక్ వే, దానికి ఆధారం ఉంది. ఇప్పుడు విష్ణు సహస్రనామాలు భీష్ముడు చెప్తాడు, ఎవరికి? ధర్మరాజు వాడు చెప్పిన తర్వాత అప్పుడు కృష్ణుడు ఉంటాడు, అర్జునుడు ఉంటాడు, పాండవులు అందరూ ఉంటారు. అప్పుడు ధర్మరాజు అడుగుతాడు, ఇంకోసారి నేను వినాలనుంది కృష్ణ అంటే. నేను కూడా చెప్పలేను, భీష్ముడు చెప్పినాడు కదా, దాన్ని నేను కూడా రిపీట్ చేయలేను. అప్పుడు భీష్ముడిని అడగలేడు, మళ్ళీ ఇంకోసారి చెప్పాను. అప్పుడు చెప్తాడు, సహదేవుని మెడలో మాల ఉంది, ఆ మాల తీసుకుంటే అది రిపీట్ చేస్తుంది. సో మనకు ఫస్ట్ ఆ ఎక్స్పెరిమెంట్ వచ్చింది మనకు మహాభారతంలో సహదేవుని దగ్గర చూస్తాం, అది రిపీట్ చేస్తుంది మొత్తం విష్ణు సహస్రనామం రికార్డ్ చేసుకోవడం. ఈ ఆత్మదర్శనం అనేది మొట్టమొదటిగా ఎప్పుడు కలిగింది గురుగారు? ఆత్మదర్శనం అనేది ఒకటి ఇక్కడ నేను క్లారిటీ ఇస్తాను. ఆత్మదర్శనం కలిగిందంటే అది నశించిపోయింది. ఆత్మగా ఉండగలుగుతున్నా కాదు, ఆత్మదర్శనం అయితే కాదు. అయ్యిందంటే ఎత్తు దృశ్యం తత్తు నశనం. చిన్మాత్ర స్వరూపమై, చిద్రూపమై, సద్రూపమై, అఖండమై, అద్వితీయమై, అనంతమై, తానుగా తనలో తానై ఉండడం, అదే ఆత్మ. అంటే ఈ మనసు భావం నుంచి ఆత్మస్థితికి వెళ్ళాలి, తాను ఆత్మగా ఆత్మస్వరూపంగానే భావన కలగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆస్తికుడైనా ఎవరైనా కానీ ఎనీ క్యాస్ట్ రిలీజన్ దేహం ఉంది అనుకుంటాం, దేహానికి ఇంద్రియాలు ఉన్నాయి అనుకుంటాం. దేహం ఇంద్రియాలు చూపించగలం, మనస్సును చూపిస్తుంటారా ఎవరన్నా? ఎవరు చూపించలేరు. మనసు ఉందా లేదా? ఉంది, మరి చూపించు. సరే సిటీ స్కాన్ తీస్తావా, ఎక్కడో బ్రెయిన్లో చిన్న క్లాట్ ఉందంటే చెప్పగలవు, అని ఎందుకు ఉంది, ఆ క్లాట్లో ఏముంది తెలియదు, ఇంతవరకు తెలియదు. మనసు ఉందా లేదా? ఉంది. బుద్ధి మనసు కన్నా సూక్ష్మమైంది, ఆ బుద్ధి కన్నా సూక్ష్మమైంది ప్రాణం, ప్రాణం కన్నా సూక్ష్మమైంది. ఇప్పుడు మనకు నాసదీయ సూక్తంలో ఒక సెకండుకు 0 పెట్టి, 0 పక్కన పాయింట్ పెట్టి 21 సున్నాలు పెట్టి 1 వేస్తే ఎంతనో అంత ఉంటుంది మ్యాటర్. సో ఇట్ కెనాట్ బి విషయం. సో 0 పెట్టి తర్వాత పాయింట్ పెట్టి తర్వాత 21 సున్నాలు వరుసగా పెడుతూ 1 వేస్తే ఎంత ఉంటుందో ఆత్మరూపం ఉంటుంది. అది ఎక్కడ కనపడుతుంది? హైలీ ఇంపాసిబుల్. అదే ఆధారభూతమై ఉంది, మరి ఇదంతా నడిపిస్తుందంతా అదే చైతన్యమే. జాగ్రత్త స్వప్న సుషుప్తాదులందు ఏ చైతన్యం ప్రస్ఫుటంగా విరాజమానం అవుతున్నదో, ఏ చైతన్యం బ్రహ్మ మొదలు పిపీలికా పర్యంతం సాక్షిభూతం ఉన్నదో ఆ చైతన్యమే నేను. కానీ ఈ జడదృశ్యాదులు నేను కాదనే జ్ఞానం ఎవరికైతే ఉందో అతను బ్రాహ్మణుడైనా చండాలుడైనా అతనే నా గురువు అని శంకరాచార్యులు మనషా పంచకంలో ఫస్ట్ శ్లోకంలో చెప్పేస్తారు. ఈవెన్ శంకరాచార్యులకు కూడా ఎట్లుంటుందంటే, పార్వతి అడుగుతుంది ఒకసారి, మీ అవతారమే కదా శంకరులు ఆల్మోస్ట్ అంటే
లేదు ఇంకా కొంచెం అజ్ఞానం ఉంది అంటే పార్వతి ఆశ్చర్యపోతుంది. శంకరాచార్యుల అజ్ఞానం ఉంది, అద్వైతంలో ఇంత చేసినాడు, ఇంత యావత్తు భారతదేశం 3 సార్లు తిరిగినాడు, అసలు పీఠాలు స్థాపించినాడు, అతనికి ఇంకా అజ్ఞానం ఉందా? దాన్ని తీసుకొని వస్తాడు. అతను కాశీలో ఆచరణం చేసుకొని విశ్వనాథుని దర్శనానికి పొద్దున వస్తుంటాడు. వస్తుంటే తాగి కుక్కలను పట్టుకొని తూలుకుంటూ చెండాలుడు వస్తాడు. శిష్యులు గచ్చ అంటాడు, జరుగు చెండాలు అంటాడు. ఏందో ఇతను శంకరాచార్యులు వాళ్ళకు కల్పవల్లి అవి బోధ చేసుకుంటూ వస్తుంటాడు. ఏం కలాడ జరుగుతుందో చూస్తాడు. చూస్తేనే చెండాళ్ళు కుక్కలు వేసుకొని ఉంటే ఇట్లా అడ్డం పెట్టి గచ్చ అంటాడు. అంటే ఆ చెండాళ్ళు నిలబడి నవ్వుతూ గచ్చ నవ్వు నాకు అర్థమైంది, ఏది దేనికి దూరం జరగాలి అంటే ఆత్మకు ఆత్మ దూరం జరగాలన్నా, శరీరానికి శరీరం దూరం జరగాలి. నాకు ఇక్కడ క్లారిటీ రావడం లేదు. నువ్వు చెప్పేది కరెక్టే, నాకు తెలియడం ఇది ఏంటి అది కొంచెం నాకు చెప్పు. అప్పుడు ఈ శ్లోకం ఎత్తుకుంటాడు. నాకు ఎక్కడో చోటు అదొక్కటి. అతను చాలా మంది శివుడు అనుకొని మొక్కు కాదు, అతను మొక్కేటప్పుడు అతను చండాలుడుగానే ఉంటాడు. తర్వాత మొక్కిన తర్వాత శివుని దర్శనం వస్తుంది. ఇప్పుడు జ్ఞానం వచ్చింది శంకరాన్ని. అంటే మీరు ఏవైతే ఈ సాధనలో ఉన్నారో దీనిలో సూక్ష్మ దృష్టి, సూక్ష్మ శరీరయానం, అలాగే దూరదృష్టి, దూరశ్రవణం ఇవన్నీ వస్తాయని చెప్పారు. అది పొందినప్పుడు ఎట్లా ఉంటుంది ఆ అనుభూతి? అంటే దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఏదన్నా ఉంటే మనం చెప్పొచ్చు. బట్ ఏమంటే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు, అవకాశాలు లేకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఎంతన్నా నమ్ముతారు. మీకు 10 కోట్లు వస్తుందంటే ఓకే అంటారు, అది వస్తుందా తర్వాతకు వస్తుంది. కానీ మీకు ఒక 1000 రూపాయలు నష్టం అవుతుందంటే ఫీల్ అవుతాం, ఎందుకబ్బా 1000 రూపాయలు నష్టం అవుతుంది. సో మంచి చెడును సమంగా స్వీకరించే వాళ్ళు చాలా 95% ఉంటారు. ఇక్కడ మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఎవరైతే వస్తారో వాళ్ళ గురించి ఆ విషయాలు మీకు తెలుస్తాయి గురించి తెలుసు, కానీ ఇండైరెక్ట్గా హింట్ ఇస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్, పుట్టపర్తి బాబా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు కూర్చున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ చాలా డివోటీస్, కోటీశ్వరులు అప్పట్లోనే. వెళ్ళొస్తాం స్వామి లేచి ముక్కినారు, రేపు బోండి అన్నాడు. అంటే లేదు ఈరోజు వెళ్తాం మేము అంటే, నేను చెప్తున్నదా రేపు వెళ్ళండి అంటే, 2 పిల్లలు కోడలు కొడుకు ఉంది, అన్నా మేము పోతాంలే మీరు ఉండండి అన్నాం. మేము కూడా రేపు వెళ్ళొచ్చు కదా అన్నాడు బాబా. లేదు మేము వెళ్ళాలి, మీ ఇష్టం. బయలుదేరిన 10 నిమిషాలకి అతను మీ అబ్బాయి అమ్మాయి కోడలు యాక్సిడెంట్లో చనిపోయినాడు. ఎట్లా తెలుసు మీకు? నాకు తెలుసు. మరి చెప్పలేదు, ఎట్లా చెప్తాను నేను? వద్దని చెప్పినప్పుడే మీరు గుర్తుపెట్టాలి. తర్వాత 15 నిమిషాలకు బాడీని తీసుకొని వచ్చాను. ఇది కండెదురుగా నాకు జరిగింది సత్యం. ఈవెన్ భగవతి కూడా ఉన్నాడు. ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్. అంటే ఏం జరిగేది గురుగారు మీ ముగ్గురు మధ్యలో ఉన్న సత్సంగం? అంటే ఏ విషయాల మీద జరిగేది గురుగారు? ఫిలాసఫీ సైడ్ ఎట్లా ఈ జనాలను అంటే బాబా గారు కూడా చెప్పేవాళ్ళు, నేను ఎందుకు చేస్తున్నాను ఇవంటే నేనేదో దేవుడిని అనే ఇది కాదు నాకు, కాకపోతే భక్తి మార్గంలో వాళ్ళని నడపాలి. నాకు దీని నుంచి నేను తినేది ఏమి. అతను కూడా చాలా సింపుల్ లివింగే, ఆడంబరంగా లగ్జరీస్ బంగారు సింహాసనాలు అవి ఉండొచ్చు కానీ బట్ అతను ఎప్పుడు పెద్ద ఇదిగా లేదు. రాగి ముద్ద సంకటి ఇటువంటివి రిచ్ ప్రోడక్ట్స్ తినేవాడే. బంగారు కంచంలో పెట్టుకున్న అన్నం పప్పు చారే తినేవాడు. అది తీసుకుంటే పాయసం తినే పాయసం అంత లగ్జరీ లైఫ్ పెద్ద ఇచ్చేది. చాలామంది ఏదో చెప్తారు కానీ అవన్నీ నా ఎదురు అయితే జరిగినవేమో. భగవతి కూడా అంతే. ఆ సత్సంగంలో అసలు దైవం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఈ శక్తి అంటే ఏంటి, ఇది ఎలా వచ్చింది, ఇది ఎలా అందరి మీద పనిచేస్తుంది అనే విషయాలు అది అందరి మీద ఉంది. మనలో అసలు ఇప్పుడు మాట్లాడగలుగుతున్నామన్నప్పుడు కూడా మనలో శక్తి ఉంటేనే మాట్లాడతాం, లేకపోతే మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ గాఢ నిద్ర అంటే మనం ఉన్నామా లేదా కూడా తెలియదు, కానీ ఉన్నామా లేదంటే లేచి తర్వాత చెప్తాం గాఢ నిద్ర పైన నాకేం తెలియదు. ఆ నాకేం తెలియదని ఎవరు తెలుసు? నీకే తెలుసు. కానీ అది తెలుసుకోని స్థితిలో, తెలుసుకోలేని స్థితిలో. ఆ ఏమి తెలియదని ఎవరు చెప్తున్నారు? నేనే చెప్తున్నాను. నీకెట్లా తెలుసు మరి?